నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. పండుగలు వచ్చేస్తున్నాయి. అనౌన్స్మెంట్స్ అన్నీ క్లియర్ అయిపోతూ ఉన్నాయి. బంగారంకి ఇంకా స్ట్రెంత్ వస్తూనే ఉంది. 70,250 లెవెల్ ఉన్న గోల్డ్ దాదాపుగా 73,000 లెవెల్ బులియన్ మార్కెట్లో రావడం చూస్తూ ఉన్నాం. సిల్వర్ కూడా స్లోగా గోల్డ్ని ఫాలో అవుతూ స్ట్రెంగ్తన్ అవుతూ వస్తుంది. బట్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మనకు గోల్డ్ సెటిల్ అయినట్టుగా కనపడుతుంది. బట్ ఆ లెవెల్ క్రాస్ అవుతే ఇంకా హయ్యర్ లెవెల్ వెళ్ళే అవకాశం ఉంది. డాలర్ విషయానికి వస్తే కూడా 84 లెవెల్ దగ్గర మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ 84 క్రాస్ అవుతే 84.10 అండ్ 84.20 లెవెల్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ హవెవర్ కరెంట్గా ఒక బుల్లిష్ టోన్తోని మనకు గోల్డ్ సిల్వర్ కనబడుతుంది. ఆల్రెడీ పికప్ చేసుకున్న వాళ్ళు లాభంలో ఉన్నట్టుగా చూడొచ్చు. అలాగే పికప్ చేసుకొని వారు ఇంకా పికప్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అవసరాలు ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ లెవెల్లో కొనడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆల్ టైమ్ హై 78,000-79,000 వెళ్ళింది బులియన్ మార్కెట్లో. ఇప్పుడు ఓన్లీ 73,000 లెవెల్లో మనకు బులియన్ మార్కెట్లో కనబడుతుంది. సో ఫిజికల్ బులియన్ మార్కెట్లో స్ట్రాంగ్ ఉంది. అలాగే ఎంసీఎక్స్లో కూడా గోల్డ్ యాక్టివిటీ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంది. చార్ట్స్ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, సెటిల్ అవుతున్నాయి. హయ్యర్ బాటమ్ ఫార్మేషన్స్ వస్తుంది. అలాగే సిల్వర్లో కూడా మెయింటైన్ అవుతుంది. సైడ్ వేస్ యాక్టివిటీ కూడా ట్రేడ్ అవుతుంది. బట్ డైమండ్ మార్కెట్ మాత్రం కొంత నెగటివ్, అంటే ఒక బేరిష్నెస్ వచ్చాక సైలెంట్ యాక్టివిటీ కనపడుతుంది. ఈవెన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ రేట్స్ కూడా తగ్గినట్టుగా సమాచారం వస్తుంది. డైమండ్ రేట్స్ ఆల్ టైమ్ హై నుంచి తగ్గాక దాదాపు 20% కరెక్షన్ వచ్చాక అక్కడ మెయింటైన్ అవుతున్నట్టుగా కనబడుతుంది. అలాగే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా కొన్ని వెరైటీస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ 60,000 పర్ క్యారెట్ ఉన్న ల్యాబ్ గ్రోన్ డైమండ్ దాదాపుగా 20,000కి కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నట్టుగా చూస్తున్నాం. ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా మనం లూజ్గా కొనవచ్చు. ఎలాగైతే గోల్డ్ని కొనగలుగుతామో, సిల్వర్ని కొనగలుగుతామో, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్, అలాగే సిల్వర్ బార్స్, అలాగే మనకు డైమండ్స్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా లూజ్గా అవైలబుల్ ఉండే అవకాశం ఉంది. అట్లనే మార్కెట్లో హోల్సేలర్ దగ్గర కూడా తీసుకోవచ్చు. విత్ సర్టిఫికేట్ మనకు దొరికే అవకాశం ఉంటుంది. అది కూడా మనం పికప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా గోల్డ్ పడ్డప్పుడు కొంటే మంచి ప్రైస్ వస్తుంది, సిల్వర్ పడ్డప్పుడు కొంటే మంచి ప్రైస్ వస్తుంది. అలాగే డైమండ్ కూడా తగ్గినప్పుడు కొనుక్కుంటే కూడా మంచి ప్రైస్ వస్తుంది. ఫస్ట్ డైమండ్ లూజ్గా కొనుక్కొని తర్వాత ఏదైనా ఐటమ్ మనమే మేకింగ్ చేసుకుంటే ఇంకా చీప్గా పడే అవకాశం ఉంటుంది. క్వాలిటీ పరంగా కూడా మనకు ఒక అష్యూరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మార్కెట్లో బులియన్ మార్కెట్లో మేజర్ కరెక్షన్స్ వస్తున్నప్పుడు పికప్ చేసుకుంటే మంచి ప్రైస్లో మీకు అన్ని ఐటమ్స్ దొరికినట్టుగా ఉంటుంది. మనకు బడ్జెట్ కూడా తగ్గుతుంది. రండి చూద్దాం ఎలా ఉంది మార్కెట్లో కరెంట్ సిచ్యువేషన్స్, చార్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్ చార్ట్స్ కూడా ఎలా ఉన్నాయి చూడొచ్చు. మనకు గోల్డ్ బులియన్ మార్కెట్ లెవెల్కి వస్తే 72,825 పర్ తులా ట్రేడ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. అలాగే సిల్వర్ విషయానికి వస్తే 83,150. ఇది ట్యాక్స్ పేడ్ రేట్. అట్ ద సేమ్ టైం ఇది మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్ నుంచి రీటైలర్కి వెళ్ళే రేటు. సో మనం ఫిజికల్గా వెళ్ళి కొన్నప్పుడు కొంత ఎక్స్ట్రా ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ హవెవర్ ఈ కొంత మంచి పర్చేస్గా చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఈ ప్రైస్లో ఇవ్వమని చెప్పి బార్గెన్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఈ ప్రైస్కి బార్గెన్ చేసి ఇదే ప్రైస్కి ఇవ్వమన్నట్టుగా చెప్తే కొన్ని షాప్స్, కొంతమంది రీటైలర్స్ ఒప్పుకునే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది 1 kg రేట్. సో మనం తీసుకునేది 10 grams, 20 grams, 30 grams కాబట్టి కొంత ఎక్స్ట్రా ఛార్జ్ చేసే అవకాశం ఉన్నా మనం నెగోషియేట్ చేసి ఇదే ప్రైస్కి ఇవ్వమని చెప్పి అడగచ్చు. అలాగే డాలర్ విషయానికి వస్తే 83.96 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైజెస్ చూస్తే $2433 మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఇక్కడ కొంత మనకు యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిస్కషన్ వచ్చినప్పుడు కొంత నెగటివిటీ అనేది వెళ్ళి అగైన్ అక్కడి నుంచి ఇమ్మీడియట్ పుల్ బ్యాక్ ఇచ్చి ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేసి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్లో మనకు గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్ లెక్క ఫార్మేషన్ వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ స్ట్రెంత్ మాత్రం స్ట్రాంగ్గా కనపడుతుంది. ఎవ్రీ డిప్
ఒక బయింగ్ ఆపర్చునిటీగానే మన గోల్డ్ కనపడుతోంది. ఎన్ని ఇష్యూస్ వచ్చినా సరే గోల్డ్ మాత్రం బెదరట్లేదు. మనం ఈ చార్ట్ పరంగా, డైలీ చార్ట్ పరంగా, ఇంటర్నేషనల్ చార్ట్ అయినా సరే, ఇండియన్ చార్ట్ అయినా సరే మనం చూస్తుంటే ఎక్కడైనా సరే ఈ చార్ట్లో మనకు క్లియర్గా కనపడుతుంది ఏంటంటే హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వస్తుంది. అంటే మనకి ఇక్కడి నుంచి కరెక్షన్ వచ్చినప్పుడు దాదాపు $2356 వరకు వచ్చిన గోల్డ్ ప్రైస్ నెక్స్ట్ టైం అగైన్ పైకి వెళ్ళాక కరెక్షన్ వచ్చేటప్పుడు జస్ట్ 2380, 2365 రేంజ్ వరకే వచ్చి పుల్ బ్యాక్ ఇస్తుంది. అంటే మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే అర్థం ఏంటి? హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వస్తుంది అంటే హయ్యర్ ప్రైస్లోనే బయింగ్ రావడం జరుగుతుంది. కొంత కరెక్షన్ వచ్చినా కానీ ప్రీవియస్ బాటమ్ని బ్రేక్ చేయట్లేదు అంటే హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వస్తుంది. హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ ఈజ్ అ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్. అందుకనే ప్రీవియస్ బాటమ్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయట్లేదు. ఎంత బ్యాడ్ న్యూస్ వచ్చినా, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బ్యాడ్ న్యూస్ వచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు, అన్ని మార్కెట్లు కుప్పకూలిన గోల్డ్ మాత్రం ప్రీవియస్ బాటమ్ 2350ని బ్రేక్ చేయలేదు. 2365 నుంచే పుల్ బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అగైన్ ఇక్కడ కూడా ఈ ప్రీవియస్ బాటమ్ 2390 లెవెల్ దగ్గర ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్, ఈ రెండు క్యాండిల్ని మనం కంపేర్ చేస్తే దీన్ని మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటాం. ఇది పాజిటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్గా మనం కన్సిడర్ చేయాలి. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏదైతే 2435 వచ్చిందో అది కూడా బ్రేక్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ అయ్యి ప్రీవియస్ హై ఏదైతే ఉందో 2477 లెవెల్లా మెయింటైన్ చేస్తుంది. ఇండియన్లో ఎంసీఎక్స్లో చూడండి చార్ట్ ఇంటర్నేషనల్ చార్ట్ కన్నా చాలా క్లియర్గా ఉంది. మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ రేటు అండ్ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ వచ్చాయో ఈ రియాక్షన్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఇంటర్నేషనల్ గోల్డ్ చార్ట్లో ఎలా హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చిందో ఇండియన్ మార్కెట్లో కూడా హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది. గోల్డ్ జనరల్గా ఇంటర్నేషనల్ మార్కెట్ చార్ట్నే ఫాలో అవుతుంది. కాబట్టి మన మొత్తం గోల్డ్ అప్లికేషన్ అంతా ఇంపోర్టెడ్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో. కాబట్టి ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ బేస్ మీదనే మన ఇండియన్ గోల్డ్ ప్రైస్ కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి చార్ట్స్ మీకు సిమిలర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ట్యాక్సెస్లో వేరియేషన్ వచ్చినప్పుడు చార్ట్లో కొంత వేరియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర జిఎస్టీ మారినా, మన దగ్గర ఏదైనా కస్టమ్స్ డ్యూటీ మారినా మన చార్ట్లో మన ప్రైస్లోనే అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ 100% ఇంటర్నేషనల్ గోల్డ్ చార్ట్ ఎలా ఉంటుందో ప్రైస్ యాక్షన్ అలాగే ఇండియన్ గోల్డ్ ప్రైస్ యాక్షన్ కూడా మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మనకి ఇక్కడ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చేసి ఈ టాప్ ఏదైతే 70,600 లెవెల్ మెయింటైన్ చేస్తుందో ఆ 70,600 లెవెల్ని నిన్న, ఇది డైలీ చార్ట్ కదా, నిన్న టచ్ చేసుకొని ఇక్కడ హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈ క్యాండిల్ లెంత్, బాడీ లెంత్ కూడా చూస్తుంటే చాలా స్ట్రాంగ్గా, చాలా హ్యూజ్ మూమెంట్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. కాబట్టి బుల్లిష్ టోన్ అనేది మనకు చార్ట్ పరంగా తెలుస్తుంది. ఎప్పుడైతే మనకు 70,600 ఇది ఎంసీఎక్స్ రేట్, ఎంసీఎక్స్ రేట్కి మనకు బులియన్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాదాపుగా కరెంట్ సిచ్యువేషన్లో 2,250, 2,400 రూపీస్ పర్ తులా డిఫరెన్స్ ఉంది. సో ఈ లెవెల్ 70,600 క్రాస్ అవ్వగలిగితే ఈరోజు, రేపు లేదా ఈ వీక్లో మనకు నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 71,000, 71,070 లెవెల్ ఏదైతే ఇక్కడ డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చిందో, ఫస్ట్ బాటమ్ సెకండ్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చిందో అక్కడ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీక్లో ప్రాబబ్లీ ఇది బ్రేక్ అవుతే మనకు 71,070 లెవెల్ వచ్చే లెవెల్ ఉంది. బట్ ఈ లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇండియన్ మార్కెట్లో 70,600 ఏదైతే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రియాక్షన్ వస్తుందో ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్లో కూడా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రియాక్షన్ కనపడుతుంది. సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ క్రాస్ అవ్వగలుగుతుందో అప్పుడు ఇండియన్ గోల్డ్ ప్రైస్ కూడా క్రాస్ అవ్వగలుగుతుంది. ఏదన్నా ఒక అనౌన్స్మెంట్ పాజిటివ్గా వచ్చిందంటే ఇది డెఫినెట్గా ఈ హై క్రాస్ చేసేసుకొని అలాగే ఇండియన్ మార్కెట్లో కూడా ఈ హై క్రాస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకుంటే ఇక్కడ కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. హవెవర్ ఒకవేళ మనకు రియాక్షన్ వస్తే నెగటివ్ అవుతే మనకు ఇక్కడ 70,170 లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఎంసీఎక్స్లో 70,170 లెవెల్ బ్రేక్ అయిందో అండ్ దాని కింద క్లోజ్ అయిందో
అప్పుడు మనం బాటమ్ లెవెల్స్ ఇంకా లోవర్ లెవెల్స్ చూసే అవకాశం ఉంది. బట్ హ్యూజ్ కరెక్షన్ అప్ టు 68,000 వచ్చే అవకాశం మాత్రం చార్ట్లో ఏమీ కనబడట్లేదు. మనకు డిమాండ్ పరంగా, రాబోయే న్యూస్ పరంగా, ఉన్న స్ట్రెంగ్త్ పరంగా చూస్తుంటే మాత్రం మేజర్ బాటమ్ అగైన్ ఈ లెవెల్ టచ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. మేబీ కొంత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వలన కొంత కూల్ అయ్యి మళ్ళీ అగైన్ పుల్ బ్యాక్ ఇచ్చి ఈ లెవెల్ బ్రేక్ చేసే అవకాశం మాత్రం చార్ట్ పరంగా కనబడుతుంది. సో ట్రేడర్స్ అయినా ఇన్వెస్టర్స్ అయినా మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని టైమ్లీ మంచి ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు, బై ఛాన్స్ మీకు మంచి డిప్ వచ్చినప్పుడు కూడా మీరు పికప్ చేసుకుంటే మీ బడ్జెట్ తగ్గుతుంది, మనకు మంచి లెవెల్లో గోల్డ్ సిల్వర్ కొన్నట్టుగా ఉంటుంది. సో మంచి లెవెల్లో మీకు ఎంట్రీ దొరకాలని, మీరు లాభంలో రావాలని ఆశిస్తూ సెలవు.